హల్లెలూయా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండును గాక, ఆయన కృప నిరంతరం చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మొదటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. స్తోత్రం. అందరికీ వందనాలు. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం తీశారా? మొదటి వచనం నేను చదువుతాను, చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అందరూ చదువుదామా? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు వారికి ఈ మాటలు తెలియజేశారు. ఆ మాటలు ఈరోజున ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొదటి నుంచి 11 అధ్యాయాల వరకు చాలా విషయాలు తెలియజేశారు. అందరూ పాపులేనని, దేవుని కోపానికి తప్ప మరి దేనికి తగినవారు కాదని ఆయన వారి పరిస్థితులను బట్టి అక్కడ తెలియచేయడం జరిగింది. అక్కడక్కడ దేవుని కరుణలోని గొప్పతనం కూడా తెలియజేశారు. ఈ 12వ అధ్యాయము నుంచి మనం గమనించగలిగితే దేవుడు ఒక్కొక్కరి పట్ల చూపిన దయ, వాత్సల్యము, కరుణను బట్టి అనుదినం ప్రతి ఒక్కరూ ఆచరణలో లేదా అనుసరించుటలో కనబరచవలసిన జీవిత విధానాన్ని ఆయన తెలియజేశారు. అనుదిన దైనందిన జీవితంలో మనం ఆచరణలో పెట్టవలసినవి లేదా జీవిస్తున్న జీవిత విధానంలో కనుబరచవలసిన ఒక్కొక్క స్వభావం తెలియచేయడం జరిగింది. ఈ వాక్యంలో మనం గమనిస్తే మన అందరం మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే, ఆ మాట గమనించండి. ఇక్కడ మనం దేవునికి సంపూర్ణంగా సజీవ యాగంగా సమర్పించుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాయి. పాత నిబంధన రోజుల్లో అయితే
యాజకులు జంతు బలులు అర్పించేవారు. జంతువుల్ని దేవునికి అప్పట్లో అర్పించేవారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఎవరైతే యేసు ప్రభు ద్వారా రక్షించబడి ఉన్నారో, అంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకురాబడి ఉన్నారో, వారందరూ కూడా యాజకులు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్న సత్యం. ఈ రోజుల్లో మనం జంతువుల్ని కాదు కానీ తమ సొంత శరీరాల్ని సజీవ యాగంగా సమర్పించగలగాలి, అది దేవునికి మహిమార్థంగా ఉంటాయి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇదే దేవుడు కోరుకునే సేవ అనుంది. ఇట్టి సేవ మీకు చెప్పండి యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి ఆరాధన దేవుడు కోరుకునేది. ఇంగ్లీష్లో ఆ మాట ఉంటుంది, స్పిరిచువల్ వర్షిప్. 4-5 పదాలు ఉన్నాయి. మస్ట్ అని లేదా బెస్ట్ థింగ్ అని పదాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోగలిగితే ఆ మాటలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇదే బుద్ధి గల ఆరాధన, ఇదే ఆత్మ సంబంధమైన ఆరాధన, ఇదే తెలివైన ఆరాధన, ఇదే ఆధ్యాత్మిక ఆరాధన అనే మాటలు అర్థమిచ్చే ఆ మాటలు వ్రాయబడినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎలాంటిది అంటే సజీవ యాగంగా దేవునికి మనం సమర్పించుకొనుట అనేది. ఇట్టి సేవ, ఇట్టి ఆరాధన దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రియమైనది, దేవుడు కోరుకునేది అని తెలియచేస్తూ ఉంది. బాగా గమనించండి, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. జ్ఞానం కలిగిన కుమారుడు తమ తండ్రిని సంతోషపెడతాడు. మనం కూడా మన పరలోకమందున్న దేవునికి చెప్పండి కుమారులం కనుక మనం కూడా సంతోషపెట్టగలగాలి. ఎప్పుడు ఆయన సంతోషపడతారు, ఎప్పుడు ఆయన ఏమండి అనుకూలంగా ఉంటారు, ఎప్పుడు ఆయన దయ లేదా కరుణ లేదా వాత్సల్యత మనకు కలుగుతుంది అని అంటే మనం బుద్ధి కలిగిన ఆరాధన చేయగలగాలి, మనం తెలివైన ఆరాధన చేయగలగాలి, మనం ఆధ్యాత్మిక సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన చేయగలగాలి. అప్పుడు దేవుడు ఏమండి అది కోరుకున్నాడు కనుక, అది ఆయనకి ప్రీతికరం కనుక దానిని ఆయన ఆస్వాదించి తద్వారా కలిగే దయ, కరుణ, వాత్సల్యత ఒక్కొక్కటి మనకు కనబరుస్తూ ఉంటాడు. మన వసతులను బట్టి మనం ఆరాధన చేయకూడదు ఆయన్ని. అర్థమవుతుందా? మన వసతులకు అనుకూలంగా ఆయన్ని ఆరాధన చేయకూడదు. ఆ తర్వాత మనకు నచ్చినట్లుగా, మనం మెచ్చినట్లుగా లేదా ఇతరులు మెచ్చేటట్లుగా, ఇతరులు కోరుకున్నట్లుగా మనం ఆయన ఆరాధన చెయ్యకూడదు. బాగా గమనించగలగల దేవుని బిడ్డారా, ఏదో నాకు నచ్చినట్లుగా నేను ఆరాధన చేస్తాను, నాకు నచ్చినట్లుగా నేను ఆయన్ని స్తుతిస్తాను, నాకు నచ్చినట్లుగా చేస్తానంటే అది నీకేం నచ్చుద్ది కానీ, నిన్ను చూసే మనుషులకు నచ్చుద్ది కానీ దేవునికి అది నచ్చదు, దేవుడు మెచ్చడు, దేవుడు అది అంగీకరించడు. అది మనం గమనించగలగాలి. అందుకనే ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి మనిషికి అనుకూలమైన కాదు, నీకు నచ్చిన మెచ్చిన వారికి
అనుకూలమైన ఆరాధన కాదు నువ్వు చేయవలసింది, దేవునికి అనుకూలమైనది, అందులో అది పరిశుద్ధమైనది, సజీవ యాగముగా ఏమండి అర్పించబడినది, ఆయన కోరుకునే ఆరాధన. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. మీకు ఇంకా అర్థం కావాలంటే, ఒక దేశ అధ్యక్షుడు లేదా ఒక దేశ ప్రధాని ఏమండి వేరే దేశం పోతారా పోరా? మన మోడీ గారు ఇతర దేశాలకు పోయేస్తారు కదా, ఇతర దేశస్తులు మన దేశానికి కూడా చెప్పండి వచ్చి పోతూ ఉంటారు. ఆయన ప్రోగ్రాం ఎప్పుడైతే కన్ఫర్మ్ జరుగుతుందో ఏమండి, అధ్యక్షుడు కానీ ప్రధాన మంత్రి ప్రోగ్రాం ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో ఏమండి అప్పుడే ఆయన గారు ఏం తింటారు, ఏమండి ఆయన గారికి ఎలాంటివి ఇష్టం, ఏం తింటారు, ఏం త్రాగుతారు, ఆయన గారి పద్ధతులేంటి, ఆయన గారు జీవించే జీవిత విధానం ఏమిటి, మా దేశానికి వస్తున్నాడు కదా ఏమీ తక్కువ కాకుండా మేము చేయాలి, ఆ బాధ్యత మాకుంది, అలా మేము ప్రవర్తించాలి, ఆయన్ని మేము ఘనపరచాలి, ఆయన్ని మేము గౌరవించాలని ఈయన పోక మునిపే సమస్తం సేకరించి ఈయన వెళ్ళిన తర్వాత ఏమండి వీరు చెప్పిన దానికంటే, వీరు కోరుకున్న దానికంటే, వీరు ఆశించిన దానికంటే ఏమండి ఎక్కువగా ఘనపరుస్తారు, ఎక్కువగా గౌరవపరుస్తారు. ఎందుకంటే ఆయన ద్వారా దయని, ఆయన ద్వారా కరుణని పొందుకోవాలి అని. అది ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. ఇక్కడ ఈ దేశం నుంచి ఆ దేశానికి పోయి ఏమో రాబట్టుకొని వస్తాము అంటారు, మరి ఎంత జరుగుద్దో ఏమో మనకు తెలియదు. కానీ వాళ్ళు గౌరవించడం, వీళ్ళు గౌరవించడం జరుగుద్ది. ఎందుకంటే దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి పోయాడు, దేశానికి సంబంధించిన అధ్యక్షుడు పోయాడు అని వాళ్ళు అంతగా వారిష్ట ప్రకారం కాకుండా ఈయనగారు ఇష్ట ప్రకారంగా నడిపించబడతారు. ఈయనగారు కోరుకున్నట్లుగా నడిపించబడ్డం మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆ మధ్య బాగా గమనించండి, మనందరికీ బాగా పరిచయమే, అమెరికా దేశ అధ్యక్షుడి కుమార్తె మన దేశానికి వచ్చింది. అమెరికా దేశాన్ని పరిపాలన చేస్తున్న అధ్యక్షుడి కుమార్తె, అధ్యక్షుడు కాదు, అధ్యక్షుడి కుమార్తె హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్కు వచ్చినప్పుడు ఏమండి ఎప్పుడు శుభ్రపరచనివి కూడా అన్నీ శుభ్రం చేసి పెట్టారు. ఆమె గారు చూస్తే మన ఈ ప్రాంతం ఎలా ఉందా అని అనుకుంటుందేమో, ఇలా ఉంటారా ప్రజలు అని అనుకుంటారేమో అని అంతా ఆ హైదరాబాద్ సిటీ మొత్తం ఆమె ఏ ప్రాంతాలకైతే వెళ్ళగలుగుతుందో ఆ ప్రాంతం మొత్తం అండి శుభ్రం చేసి పెట్టారండి. అమెరికా ప్రెసిడెంట్ రాలా, అమెరికా అధ్యక్షుడి కుమార్తె వస్తేనే అంత గౌరవపరిచారు, అంత ఘనపరిచారు, అంత జాగ్రత్తగా చూసుకొని పంపారు. ఏది ఈమె గారు అక్కడికి పోయి వాళ్ళ డాడీకి ఏం చెప్తుందో, ఆ తర్వాత ఆయన గారి ద్వారా మనకి ఎలా ఉంటుందో పరిస్థితి అని అంత జాగ్రత్త చేశారు. ఆ మధ్య ఇంకొకసారి ఏం జరిగింది అయ్యానంటే, బిల్ క్లింటన్ తెలుసా మీకు? గతంలో ఆయన అమెరికా దేశ ప్రెసిడెంట్. ఆ బిల్ క్లింటన్ మన దేశానికి వచ్చాడు, ముంబై పట్టణానికి వచ్చాడు. ముంబై పట్టణానికి వచ్చినప్పుడు ఆయన పెద్ద హోటల్లో ఉన్నాడు. ఆయన రాకమునిపే ఆయన తినే తిండి, ఆయన త్రాగే నీళ్లు, ఆయన త్రాగే ఆ డ్రింకు పానీయాలు ఏమండి అవన్నీ కనుక్కొని మొత్తం సిద్ధపరిచి పెట్టారు. ఆయన త్రాగే వాటి అన్నిటిల్లో ఆయన బాగా ఇష్టపడేది, బాగా త్రాగేది ఏంటి అంటే మ్యాంగో జ్యూస్ అంట. ఆయన గారు తాగేది మ్యాంగో జ్యూస్. బిల్ క్లింటన్ గారు ఆయన వచ్చాడు కదా అని ఆ హోటల్లో ఏమండి ప్రతి చోట ప్రతి ఫ్రిడ్జ్లో డ్రింకులు పెట్టారు, అవే పెట్టారు. ఏది మ్యాంగోలే రకరకాలు ఉంటాయి కదండి, అవన్నీ పెట్టారు. ఏమంటే అన్నీ ఏమైనా తాగుతాడు ఆ వ్యక్తి? తాగుతాడా? ఒకడు తాగుతాడేమో, లేదా పూట కూడా తాగుతాడేమో, లేదా గంట కూడా తాగుతాడేమో. అయితే ఆ హోటల్ మొత్తం ఏమండి
ఆ డ్రింక్స్ చేత ఆ ఫ్రిడ్జుల్లో పెట్టడం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. అంటే కారణం ఏంటి? ఎక్కడ వెళ్తా ఉంటే ఏ సమయంలో అడుగుతాడో తెలీదు. తెస్తాం ఆగండి అని చెప్పకూడదు అని ఇక్కడ అడిగాడా, ఇక్కడ తీసివ్వగలిగేటట్లుగా అంత జాగ్రత్త చేశారండి. అంత ఆయన గారికి ఘనత కలుగు చేయడం, గౌరవం కలుగు చేయడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. సరే, మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరు చెప్పండి? అమెరికా ప్రెసిడెంట్ కుమారుడా? చెప్పరేమండి? మనం ఆరాధన చేస్తున్న దేవుడు అమెరికా ప్రెసిడెంటా? ఎవరైనా? శూన్యములో సృష్టిని వేలాడదీసిన దేవుడు. గట్టిగా కొట్టచ్చుగా. యేసయ్యకు మహిమ కలుగును గాక, యేసయ్యకే ఘనత కలుగును గాక, ఆయనకే ప్రభావములు కలుగును గాక. మనం ఆరాధన చేస్తున్న యేసయ్య ఎవరయ్య అంటే శూన్యములో సృష్టిని వేలాడదీసిన దేవుడు. నోటి మాటతో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. మన తల్లి గర్భములో మనల్ని పిండముగా రూపించిన దేవుడు. మన తల వెంట్రుకలన్నీ ఆయన లెక్క పెట్టి ఉన్న దేవుడు. హల్లెలూయా. మరి ఆయనకి ఇష్టమైంది మనం చేయగలుగుతున్నామా? ఒక మనిషికి ఇష్టమైంది మనుషులు చేయగలిగినప్పుడు, ఒక మనిషిని ఏమండి మెచ్చేటట్లుగా చేయాలి, ఒక మనిషిని మనం గౌరవించాలని వాళ్ళంతా జాగ్రత్త పడగలిగితే, ఒక ప్రభుత్వం జాగ్రత్త పడగలిగితే, ఒక దేశం జాగ్రత్త పడగలిగితే, మన యేసయ్య మండలానికి లేదా గ్రామానికి లేదా జిల్లాకి లేదా రాష్ట్రానికి దేశానికి కాదు, కానీ భూమి మీద నాడి ఆడుతూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యేసయ్యని, ఆ దేవాది దేవుణ్ణి, రాజాది రాజుని, శ్రీమంతుడైన యేసయ్యని, జగన్నాటక సూత్రధారి అయిన యేసయ్యని నువ్వు ఎంత గౌరవపరచాలి, ఎంత కనపరచాలి? అందుకనే దైవజనుడు అంటారు, ఇట్టి ఆరాధన యుక్తమైనది ఇదే దేవుడు కోరుకునేది. ఏమండి, నోరుంది కదా అని చెప్పి దీర్ఘాలు తీసి పాటలు పాడడం ఈజీ, అవునా? లేని రాగం ఉన్నట్లు, ఉన్న రాగం లేనట్లుగా పాడడం ఈజీ. నీకు నచ్చినట్లుగా నువ్వు పాడతావు, ఇంకొకరు నచ్చినట్లుగా ఇంకొకరు పాడతారు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పాడుతూనే ఉంటారు. పాడవద్దని కాదు, పాడతారు కాదని, అది చాలా ఈజీ. అయితే దేవుడు కోరుకున్న ఆరాధన, దేవుడు కోరుకున్న ఆ పరిచర్య, దేవుడు కోరుకున్న ఏమండి ఆధ్యాత్మిక ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన ఏమై ఉంది అని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా గమనించగలిగితే, పరిశుద్ధమును చెప్పండి దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి, హల్లెలూయా, అట్టి కృప ప్రభువు దయచేయును గాక. ఇక మీదట ఆధ్యాత్మిక సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన, దేవుడు కోరుకునే ఆరాధన, దేవుడు కోరుకునే, దేవుడు మెచ్చే, దేవుడు నచ్చే, ఆయన ప్రీతి పరచబడే ఆ ఆరాధన నీవు నేను మనమందరం చేయగలుగుదుము గాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. అలాగా ఆరాధించి, అలా బలి చెల్లించి ఆశీర్వాదం పొందిన వారు, దీవించబడిన వారు ఏమండి బైబిల్లో చాలామంది ఉన్నారు. నోవాహు చూడండి, ప్రీతికరమైన బలి చెల్లించాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. తద్వారా ఆయన ఆశీర్వాదం పొందాడు, ఆయన కుమారులు కూడా ఆశీర్వాదం పొందాడు. సొలొమోను మహారాజు ఉన్నాడు, ఆయన ఏమండి దేవునికి ఇష్టమైన బలి చెల్లించాడు. బలి చెల్లిస్తే అడిగిందే కాదు, కానీ అడగని ఆశీర్వాదం కూడా యేసయ్య దయచేశాడు. హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ ఈ రోజు వరకు నీకు నచ్చినట్లుగా, నువ్వు మెచ్చినట్లుగా, లేదా ఇతరులు మెచ్చినట్లుగా, ఇతరులు కోరుకున్నట్లుగా, ఇతరులు అనుకున్నట్లుగా నువ్వు ఆరాధన చేసావేమో,
ఆయనకి ప్రీతికరమైన ఆరాధన చేయలేకపోయావేమో, ఈ రోజు నుంచి ఆయనకి ప్రీతికరమైన ఆరాధన నీవు చెయ్యగలుగుదువు గాక. చెయ్యగలిగితే నిన్ను నీ కుటుంబాన్ని యేసయ్య ఆశీర్వదించును గాక. నీ పిల్లల్ని ఆయన వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. నీవు చేస్తున్న సమస్తం ఆయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చును గాక. సొలొమోను అడిగిన దానికంటే, ఏమండి, ఊహించిన దానికంటే ఆశ్చర్యమైన ఆశీర్వాదం కలుగు చేసిన దేవాతి దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కనుక ఆయన నీవు అడిగినది నీకు ఇవ్వడమే కాకుండా నువ్వు అడగని ఆశీర్వాదం కూడా నా ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. విశ్వసించండి సహోదరుడా సహోదరి, ఇక మీదట నీవు ఏమండి ఆయనకి యుక్తమైన ఆరాధన, యుక్తమైన సేవ, యుక్తమైన ఏమండి బ్రతుకు మనం బ్రతకగలిగితే, మనం ఆరాధించగలిగితే ఆయన ఆశీర్వాదాలతో తృప్తిపరచును గాక. బైబిల్లో మీరు చాలా జాగ్రత్తగా గమనించిన ఒక మాట చూపిస్తా. మలాకీ పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం. మలాకీ పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. గ్రుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది, హలో రబ్బాయ్, గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పిస్తే అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషం కాదా? అట్టి వాటిని నీ, ఆ మాట చూడండి, అట్టి వాటిని నీ అధికారికి నీవిస్తే నీ మీద దయ చూపుతాడా? ఆయన నిన్ను అంగీకరిస్తాడా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఆ మాట గమనించండి. ఇది మనిషి అడిగింది కాదు, సాక్షాత్తు దేవాతి దేవుడే ఆ ప్రవక్త ద్వారా ఆ ప్రజలతో మాట్లాడారు. ప్రజలను అడిగారు, ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలు జనాంగమా, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి, ఆ బానిస బ్రతుకుల్లో నుంచి మిమ్మల్ని విడిపించాను కదా, నడిపించాను కదా, మీ పితరులు ఎన్నడూ ఎరగని చూడని ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చేశాను కదా, ఈ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను కదా, నా ద్వారా మేలులు అనుభవించారు, దీవెనలు అనుభవించారు. వారి సంతతి అయిన మీరు ఏం చేస్తున్నారు? గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పిస్తే, కుంటిదాన్ని, రోగం కలిగిన దాన్ని బలిగా అర్పిస్తే అది దోషం కాదా? అది అంగీకరిస్తారా? అంగీకరించి దయ చూపుతారా? నీవు కరుణించబడతావా? నీ పై అధికారి నువ్వు ఇచ్చి చూడు, నీ పై అధికారికి నువ్వు ఇచ్చి చూడు, కుంటిదాన్ని గుడ్డిదాన్ని ఇచ్చి చూడు, దాన్ని అంగీకరిస్తాడా? అది ఇచ్చిన దాని వల్ల ఆయన సంతోషపడి ఆనందపడి మీకు దయ చూపుతాడా అని ప్రభువు చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఏమండి గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, తర్వాత రోగం కలిగిన దాన్ని మనము చెల్లించకూడదు, అలా ఆరాధించకూడదు. అది ఆయన యుక్తమైనది కాదు, ఆయన కోరుకునేది కాదు, ఆయన ఆశపడింది కాదు, ఆయనకి అది ప్రీతికరమైనది కూడా కాదు. బైబిల్లో ఉంది కదా, గుడ్డివారిగాను కుంటివారిగాను మోగవారిగానైనను చెవిటి గలవారిగానైనను సృష్టించిన వాడు ఎవరో, కలుగు చేసింది ఎవరో? యెహోవానైనా నేను కాదా? ఆలోచన చేయండి. అంటే కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఆయనకి ఇష్టలు కాదా? చెప్పరామండి, గుడ్డోళ్ళు కుంటోళ్ళు ఆయనకి ఇష్టలు కాదా? బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ఒక రోజున భర్తిమయ్యనే గుడ్డివాడు యేసు ప్రభు అలా వెళ్తా ఉంటే త్రోవ ప్రక్కలో కూర్చొని
నజరేయుడైన యేసు నన్ను కరుణించు. కరుణించు అంటే అతగాడి ప్రార్థన ఆలకించి, మనవి ఆలకించి, నిలిచి వానిని పిలిచి, నేను నీకేం చేయగోరుచున్నాను? అయ్యా, నాకు దృష్టి కావాలయ్యా, ఇది నేను చేయగలను, నువ్వు నమ్ముచున్నావా? అయ్యా, నమ్ముచున్నానయ్యా, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. హల్లెలూయా. అంటే గుడ్డివానికి చూపించాడా లేదా? గుడ్డివాన్ని ఏమైనా తోసివేశాడా దేవుడు? బాగా గమనించండి, శరీర సంబంధంగా గుడ్డివారు అని కాదు అక్కడ అర్థం. మనం ఆలోచన చేయవలసింది శరీర సంబంధంగా గుడ్డివాళ్ళు, ఇప్పుడు కన్ను లేనోడు, కాళ్ళు లేనోడు అనేది కదా అక్కడ అర్థం. ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఉంది. దాన్ని మన వ్యక్తిగత జీవితంలో ఆలోచన చెయ్యగలగాలి. ఆత్మ సంబంధంగా ఏమండి, వారి కనులు గుడ్డివైపోయిన ఆ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే దేవుని ద్వారా దయ, దేవుని ద్వారా కనికరం, దేవుని ద్వారా వాత్సల్యతకు దూరమైపోతా ఉన్నారు. కారణం ఏంటంటే ఈ గుడ్డితనం ఒక్కొక్కరిని పట్టి పీడిస్తూ ఉంది. సేవకుల్ని పట్టి పీడిస్తూ ఉంది, విశ్వాసాన్ని పట్టి పీడిస్తూ ఉంది. ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉన్నాము అని చెప్పుకుంటూ ఉన్న వారిని కూడా పట్టి పీడిస్తూ ఉంది. ఏదో ఆరాధన చేస్తున్నామని చేస్తూ ఉన్నాం, పాటలు పాడుతున్నామంటే పాడుతున్నాం, చేతులు ఎత్తమన్నారు కాబట్టి ఎత్తుతున్నాం, ఊపమన్నారు కాబట్టి ఊపుతున్నాం అన్న ఆ పరిస్థితే. కానీ అరే, నా ఆరాధన ప్రభు అంగీకరించాడా? ఆయన అంగీకరిస్తే ఆయన ద్వారా నాకు దయ, ఆయన ద్వారా నాకు కరుణ, ఆయన ద్వారా నాకు వాత్సల్యత కలిగిందా, పొందుకున్నానా అనేది ఏమైనా ఆలోచన చేస్తున్నారయ్యా అంటే దానికి దూరంగా ఉండగలుగుతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, గుర్తెరుగుదుము గాక. ఆత్మ సంబంధమైన ఏమండి కన్నులు గుడ్డివిగా కాకూడదు. ఆత్మ సంబంధమైన కన్నులు గుడ్డివిగా కాకూడదు. అందుకనే దేవుని వాక్యం చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం తీసారా? 17 నుంచి మీరు చదువుకోండి. తర్వాత నేను చదివేది ఉందో లేదో చూడండి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో వినియోగపరిచిన బలాతిశయము తెలుసుకోవాలి అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అంటే మనకున్న కన్నులు చాలవు తెలుసుకునేదానికి, ఎరగేదానికి, గ్రహించేదానికి. మనకు ఏ కన్నులు కావాలి అంటే వెలిగింపబడిన కన్నులు ప్రభు దయచేయునుగాక. వెలిగింపబడిన కన్నులు మీకు ఉండగలగాలి. మీ మనోనేత్రం వెలిగించబడాలి. అంటే వెలిగింపబడిన కన్నులు ఒక్కొక్కరికి ఉండగలిగితే నిశ్చయముగా ఆయనకి ఇష్టమైన ఆరాధన చేయుదుముగాక. హల్లెలూయా. ఆయన్ని మనం ప్రీతిపరచుదుముగాక, ఆయన్ని గౌరవపరచుదుముగాక, ఆయన్ని ఘనపరచుదుముగాక. అలాంటి పరిస్థితుల్లో ఆయన ద్వారా దయ, ఆయన ద్వారా కనికరం, ఆయన ద్వారా వాత్సల్యం, ఆయన ద్వారా మేలు ఒక్కొక్కటిగా మనం పొందుకొని అనుభవిస్తూనే ఉంటామండి. ఆ అనుభూతిలోనికి నా ప్రభు ఈ రోజున అడుగు పెట్టిన లేదా ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటూ ఉన్నావో నీ వ్యక్తిగత జీవితంలో కూడా దయచేయునుగాక, ఆ స్థితిలోనికి తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా.